వారందరికీ ధారాళముగా అంటే అన్లిమిటెడ్, ఇంత అయితే నాకు సరిపోదు కాదు, మించినటువంటి స్థితిని, మించినటువంటి జ్ఞానాన్ని, విజయం సాధించగలిగేటటువంటి శక్తిని, మనల్ని అవమానపరిచినటువంటి వారిని సహితము, మరి అవమానపరిచినటువంటి వారిని సహితము సిగ్గుపడే విధముగా అట్టి జ్ఞానమిచ్చి ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్నటువంటి మనస్థితిని హెచ్చించి ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు తీసుకువెళ్తాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మనం చేయవలసింది ఏంటి అని అంటే, మనస్ఫూర్తిగా దేవుడిని అడగాలి. ప్రార్థన చేయడం రావట్లేదా? దేవుడిని అడగాలి. మీ మందిరంలో నేను కుదురుగా ఉండలేకపోతున్నానన్నా దేవుడిని అడగాలి. లేకపోతే నా కుటుంబంలో సమస్య ఉందన్నా దేవుడిని అడగాలి. లేకపోతే నాకున్నటువంటి అనారోగ్య పరిస్థితి అయినా దేవుడిని అడగాలి. లేకపోతే మన తోటి సహోదరుల వల్ల మనకి ఇబ్బంది వస్తుందా దేవుడిని అడగాలి. ఇలా అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే, ధారాళముగా దేవుడు మనకి జ్ఞానం ఇచ్చి ఉన్నటువంటి సమస్య నుంచి ఎలా బయటకు రావాలో చక్కటి జ్ఞానం ఇచ్చి ఎటువంటి సలహా సూచనలతో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. మనకు అర్థం అవుతుందని చెప్తాను. మనకి చాలా భయంకరమైనటువంటి అనారోగ్యాలు నేడు సమాజంలో వస్తూ ఉన్నాయి. నేడు సమాజాన్ని పరిశీలించినప్పుడు చాలా భయంకరమైనటువంటి, మరి అంతు తెలియనటువంటి రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు నాకు రోగం వచ్చినప్పుడు నేను ఏ వైద్యుడి దగ్గరికి వెళ్తే నాకున్నటువంటి సమస్య నయం అవుతుందో అట్టి జ్ఞానం ఎవరిస్తారు? మనకి దేవుడు ఇస్తాడు. అందుకే దేవుడిని అడగాలి. ఎందుకు